Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాల్టి వ్లాగ్ ఎప్పుడు రెగ్యులర్గా షేర్ చేసే రొటీన్ వ్లాగ్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ ఫియస్టా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డే అవుట్ అని చెప్పాలి. చాలా ఫన్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్లాగ్ అయితే. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. ఎందుకు నేను ప్రతి వీడియోలోనూ లైక్ చేయమంటున్నాను అంటే మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. ఆల్మోస్ట్ 10 days అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఈ ఫ్యామిలీ ఫియస్టా ఉంది అని చెప్పేసి నిన్న ఈవినింగ్ బయలుదేరేసి అయితే వచ్చాము. వచ్చేసరికి నైట్ 11 అలా అయిపోయింది. ఇంకా వచ్చి పడుకొని మార్నింగ్ 5కే లేచి, మాఘమాసం కదా, లేచి స్నానం చేసుకొని పూజ అంతా కూడా చేసేసి రెడీ అయిపోయాను. తర్వాత ధన్విని కూడా రెడీ చేసి ఇంకా అత్తయ్య వాళ్ళకైతే కాఫీ ఇస్తున్నాను. నేను మార్నింగ్ టైమ్స్ టీ కాఫీ లాంటి ఏ అలవాటు లేదు, ఓన్లీ డీటాక్స్ డ్రింకే. అది చాలా వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది వెయిట్ లాస్కి, స్ట్రెస్ మేనేజ్మెంట్కి, అలాగే మనం డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల. ఊరికి వెళ్లే ముందు ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళడం వల్ల 10 days తర్వాత వచ్చినా కూడా చాలా నీట్గా ఉంది. జస్ట్ ఒకసారి ఊడ్చుకుంటే సరిపోయింది. లేదు అంటే ఇల్లు మొత్తం దుమ్ముగా ఉంటుంది. ఎక్కడ పాత్రలు అక్కడ, కిచెన్ అంతా కూడా మెస్సీగా ఉంటే ఇంటికి రాగానే మళ్ళీ మనము రీసెట్ అవ్వాలంటే మినిమం ఒక 4 to 5 days అన్న పడుతుంది కదా. మా ఇవన్నీ తీసుకున్నావు, అక్కడ ఆడుకోవడానికి కావాల్సిన ఉంటాయి నాన్న, ఇంట్లోనే పెట్టు. రే నాన్నలు, నువ్వు బేబీనా ఇప్పుడు? అట్లా నా బేబీ ఆడేది చూపి. ఎట్లా బేబీ అనేది నాన్న, బేబీ ఎట్లా అనేది? ఈ మధ్య కొత్తగా ఇది ఒకటి నేర్చుకున్నావు, బేబీ అని నాలుగు తెరవడం. Let's go. Let's go. Yes. Hey. Yeah. Hooray. 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 అక్కడ చూడరా, అక్కడ చూడు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఈశ్వర. అందరం రెడీ అయ్యి బయలుదేరేసరికి 7:30 అయిపోయింది. యాక్చువల్గా అక్కడ 9 o'clock అంతా ఉండాలి అనేసి అయితే చెప్పారు. వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్ళేలాగా ఉంటే బస్సు అరేంజ్ చేశారు. బట్ మాది కొంచెం అలా ఇలా లేట్ అవ్వచ్చేమో అనుకొని ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ఆప్ట్ చేసుకున్నాము. ఈ ఫ్యామిలీ ఫియస్టా వచ్చేసి నంది హిల్స్ దగ్గర డిస్కవరీ విలేజ్ అనే రెసార్ట్లో కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి ఆ రెసార్ట్కి 50 minutes అవుతుంది అంతే, చాలా దగ్గర మాకు. మేమేమనుకున్నామంటే 7:30కి బయలుదేరాం కదా, సో 8:30 కల్లా అక్కడ ఉంటాం. ఒక 10 minutes అటు ఇటు అయినా కొంచెం అర్లీగా ఉంటే ఆ ప్లేస్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగుంటుందని అయితే మేము అనుకున్నాము. మేము అనుకున్న దానికి కంప్లీట్గా రివర్స్గా, అసలు బెంగళూరులో ఎయిర్ షో జరుగుతోంది. మేము ఊరికి వెళ్ళున్నాం కదా, తెలియలేదు ఎయిర్ షో గురించి. ఎంత ట్రాఫిక్ ఉంది అంటే సిటీ అవుట్స్కట్స్ దాటడానికి దగ్గర 2 hours అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 40 minutes అసలు ఏ వెహికల్ మూవ్ కాలేదు, అంత ట్రాఫిక్ ఉన్నింది. ఇలా మేము 7:30కి బయలుదేరితే రీచ్ అవ్వడానికి 10:30 అయిపోయింది. పని చేస్తావా? నీళ్ళు ఇచ్చి మమ్ము ఇచ్చి, అవునా? అప్పకేస్తావా? బంగాలు కుట్టినాను నీయే, రాజా కుట్టి ఎలా నీయే. మా ధన్వి ఒక నాన్ స్టాప్ వాగుడుకాయి. మాట్లాడేవాళ్ళు ఉండాలే కానీ కబుర్లు చెప్తూనే ఉంటుంది. అస్సలు సంబంధం లేని టాపిక్స్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అస్సలు బోర్ ఫీల్ అవ్వనివ్వదు. ఈ నంది హిల్స్ వెళ్ళే దారి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్డు పక్కనంతా కూడా ఈ నీలగిరి చెట్లు, ఆ స్మెల్, ఆ ఫ్రేగ్రెన్స్ అయితే అట్లే మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ అర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఫుల్గా ఎండ కూడా రాలేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫిబ్రవరి కదా, ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోతున్నట్టే. ఊర్లో కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది, అంటే మార్నింగ్ 6కే బాగా ఎండగా అనిపించేది. ఇక్కడ ఇవాళ కూడా ఆల్మోస్ట్ 14 degrees ఉంది మార్నింగ్ లేవగానే, బట్ ఆఫ్టర్నూన్స్ బాగా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మోస్ట్లీ ఈ మార్చ్
మార్చ్ ఏప్రిల్లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయేమో. అబ్బా ఫైనల్లీ వచ్చేసాము డిస్కవరీ విలేజ్ రిసార్ట్కి. వచ్చేసరికి 10:30 అయిపోయింది. మేమే లేట్ ఏమో, అందరూ ఆల్రెడీ వచ్చేసారేమో, వాళ్ళు మాకన్నా ముందే బయలుదేరారు అనుకుంటున్నాము. మేము వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళే స్లోగా వస్తూ ఉన్నారు. అదో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కదా ఇలాంటి అకేషన్స్లో, అందరికన్నా ముందు మనమే ఉంటే. ఇంకా ఈ రిసార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్గా రిసార్ట్స్ అంటే సిటీలో ఎలా ఉంటాయంటే కొంచెం మార్బుల్స్ తోటి అండ్ మోడర్న్ ఆర్కిటెక్చర్ తోటి, అంటే ఈ లేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది మనం రిసార్ట్స్లో చూడొచ్చు. బట్ ఇది ఎలా ఉందంటే కంప్లీట్గా ఒక విలేజ్ సిస్టమ్, ఒక విలేజ్ టైప్లో చుట్టూ కొండలు, ఒక హిల్ స్టేషన్, చుట్టూ కొండలు, మధ్యలో ఫారెస్ట్, అలాగే అక్కడక్కడ బ్యాంబూ ట్రీస్, స్టెప్స్ కూడా చాలా న్యాచురల్గానే ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఈ ప్లేస్ అయితే చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఫ్యామిలీతో ఎవరైనా మంచి టైం స్పెండ్ చేయాలి, ఒక డే అవుట్ లాగా వీకెండ్లో ఫ్రెండ్స్తో కానీ ఇలా టైం స్పెండ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీస్, రోప్ యాక్టివిటీస్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికనేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బఫే సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. మన సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఆల్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మహాధన్వికి ఫ్రూట్ జ్యూసెస్ ఉంటే చాలు, హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే కానీ చేస్తుంది. ఇలా లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ యాక్టివిటీ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇప్పుడు కదా అసలైన ఫన్, నౌ ద రియల్ ఫన్ బిగిన్స్. తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా అరిగిపోయేంత వరకు ఒక 2.5 hours అయితే ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. ఫుల్ యాక్టివిటీస్ అయితే చేపించారు. ఈ కాన్సెప్ట్ ఉండేది అంటే ఇలా మెయిన్గా ఆఫీస్ గ్యాదరింగ్ కానీ లేకపోతే ఆఫీస్ డే అవుట్ ఉండేది, టీమ్ బాండింగ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి. ఇవాళ వచ్చేసి ఫ్యామిలీ ఫియస్టా. ఆఫీస్లో ఉండే టీమ్ మెంబర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే వచ్చారు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ కల్చర్, ఇలా అందరూ అన్ని రకాల పీపుల్ ఒకే చోట గ్యాదర్ అవ్వడము, ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉండడము, అందరినీ ఎంటర్టైన్ అయ్యే విధంగా వీళ్ళు ఫన్ యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేశారు. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా అంటే బాగా ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు, లేదు అంటే చిన్న పిల్లలు కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేశారు. మా ధన్వి అయితే ఎంత ఎంజాయ్ చేసిందో. యాక్చువల్గా తనకు ఫుల్ నిద్ర, నైట్ కూడా లేట్గా పడుకుంది. ఇంకా మార్నింగ్ కూడా అర్లీగా లేచేసింది. బట్ అక్కడంతా పిల్లల్ని చూసి అంతమంది ఉండేసరికి నేను ఆడతానని మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎన్ని ఇయర్స్ అయిందో ఇలా ఒక రోజు అంటే ఇంతమందితో కలిసి యాక్టివిటీస్ కానీ ఇంతమందిని కలవడము, ఎంజాయ్ చేయడము నాకే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇలా ఇండోర్ కొన్ని యాక్టివిటీస్ తర్వాత గ్రూప్స్గా సపరేట్ చేసేసి 4 groups చేశారు. ఒక్కొక్క గ్రూప్కి కొన్ని యాక్టివిటీస్ లాగా, అంటే ఫోన్లోనే మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి దాని తర్వాత ఈ కంప్లీట్ ప్రాపర్టీ మొత్తము ఎక్స్ప్లోర్ చేసేలాంటి యాక్టివిటీస్ ఇచ్చారు. ఏంటి అంటే ఆ మొబైల్లో ఏదైతే ఆ యాప్లో ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ప్లేస్ని మనం కనిపెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక యాక్టివిటీ ఇస్తారు. అక్కడ ఇదర్ ఫోటో తీసుకోవాలి, లేకపోతే గ్రూప్ ఫోటో లాగా, లేదా డ్యాన్స్ చేయడము, లేకపోతే ఏదైనా పర్టికులర్ పోజ్ చెప్తారు అది, లేకపోతే ఏదైనా మూవీ డైలాగు, ఒక రీల్ క్రియేట్ చేయమనడము, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఆ మండే ఎండలో ఆ చుట్టూ కొండలో ఎక్కి దిగి ఆల్మోస్ట్ ఆ ప్రాపర్టీలో మాకు ఇచ్చిన ఆ టాస్క్ ఫినిష్ చేయడానికి దగ్గర 1.5 hour పైనే పట్టింది. అలిసిపోయామంటే మామూలుగా కాదు. ఎలాగో యాక్టివిటీ ఫినిష్ చేసి ఇక్కడికి వస్తే మళ్ళీ లోపల ఇంకా కొన్ని యాక్టివిటీస్ కొన్ని కండక్ట్ చేశారు. మొత్తానికైతే ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఎవరన్నా ఫుల్ ఈజీగా ఉండి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇక్కడికి వచ్చిండే వాళ్ళకి మినిమం ఒక 4-5 రోజులు బాడీ పెయిన్స్ వస్తాయి. ఆ రేంజ్కి యాక్టివిటీస్ అయితే చేపించారు. దానికి తోడు మా ధన్వి నేను వస్తాను అనేసి వచ్చింది. తనని ఎత్తుకొని తను కొద్ది దూరం నడిచింది. దాని తర్వాత ఎత్తుకోమని నేను కాసేపు, మా ఆయన కాసేపు, మళ్ళీ మా ఆయన వాళ్ళ కొలీగ్స్ ఒక్కొక్కళ్ళకి కాసేపు ఎత్తుకొని అలా అయితే చాలా ఫన్నీగా అయితే ఉన్నింది. యాక్టివిటీస్ ఏమో కానీ ఒకరికొకరు మాట్లాడుకోవడము, కొత్త ఫ్రెండ్స్, సో ఇలా చాలా బాగుంది. నాకే కాదు ధన్వికి అయితే ఇంకా మంచి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. బాగా ఎంజాయ్ చేసింది మా ధన్వి కూడా. ఏమంటే నేను ఫోన్ మా మావయ్య దగ్గర ఇచ్చాను కొన్ని షూట్ చేయమనేసి, ఫోన్ ఇక్కడ పెట్టేసి మేము ఆ యాక్టివిటీకి వెళ్ళిపోయామా. నేను ఫోన్ తీసుకెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఆ ఫన్ యాక్టివిటీస్ ఏవి మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఆడుకోపో.
ఇంకా ఈ టీమ్ బాండింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత లంచ్ కూడా ఫినిష్ చేసాం. అరౌండ్ 2:30 అయిపోయింది లంచ్ అయ్యేసరికి. లంచ్ కూడా ఎన్ని వెరైటీస్ పెట్టారో, వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్ అని. ఇప్పుడు ఈ మాఘమాసంలో నేను తినడం లేదు కదా, ఇంకా సాటర్డే మా అత్తయ్య కూడా తినరు. నేను మా అత్తయ్య తప్ప ఆయన, మావయ్య, దాన్ని ముగ్గురు నాన్ వెజ్ తినరు. మేమిద్దరం అయితే వెజ్ తినేసాము. ఇంకా లంచ్ ఫినిష్ అయిన తర్వాత ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. చాలా ఉంది, ఇంకా ధన్వీని ఎత్తుకొని మొత్తం ప్రాపర్టీ తిరగాలంటే కష్టము. తనేమో స్విమ్మింగ్ పూల్ దిగుతాను అని చెప్పేసి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అంతా తీసుకొచ్చాం. బట్ వాటర్ ఎలా ఉన్నాయంటే టచ్ చేస్తే ఫ్రీజ్ అయ్యేంత చల్లగా ఉన్నాయి. కొండలు కదా, చెట్లు ఎక్కువ, అంత ఫ్రీజింగ్ కోల్డ్గా అయితే ఉన్నాయి వాటర్. అస్సలు వద్దు, మళ్ళీ కోల్డ్ అయిపోతే ఎందుకు, అన్నెసెసరీ రిస్క్ అనేసి తన స్విమ్మింగ్ పూల్కి దూరంగా తీసుకొద్దామని ఈ ఇండోర్ కొన్ని గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సైన్స్ రిలేటెడ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని, అలాగే ఇండోర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడైతే దాన్ని ఒకే ప్లేస్, ఇదంతా క్లోజ్డ్ ఏరియా కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ మొత్తం ఏరియా తను ఎక్స్ప్లోర్ చేసేసరికి సాయంత్రం అయిపోతుందిలే అనేసి ఇక్కడికి పిలుచుకొచ్చాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3:30 నుంచి 5 o'clock వరకు ఇక్కడే ఉన్నాము. ఇక్కడున్న ఒక్కొక్క యాక్టివిటీనే తను అన్నీ ఏదో తనకు ఆల్రెడీ ఇవన్నీ బాగా తెలుసు అన్నట్టుగా ఒక్కొక్కటి ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసింది. తనకు తోడు ఒక 3-4 ఫ్రెండ్స్ కూడా దొరికేశారు. ఒక్కొక్కళ్ళని పిలుచుకొచ్చి తనకన్నా పెద్ద పిల్లలైనా కూడా దీన్ని ఇలా ఆడాలి, ఇలా చేయాలని చెప్తుంది. చాలా ఎంజాయ్ చేసింది ధన్వి కూడా. ఆ తర్వాత ఇక్కడ పాటరీ మేకింగ్ కూడా ఉన్నింది. అంటే ఏం కంప్లీట్గా మనతోటే చేపిరు, వాళ్ళు ఆల్రెడీ చేసేసి మనల్ని జస్ట్ అలా హోల్డ్ చేయమని చెప్తారు అంతే. ఏమంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మట్టిని టచ్ చేయడము, అది తిరిగేది చూడడము, అది హోల్డ్ చేయడము, ఇదంతా ఒక న్యూ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటివరకు అంటే ఎప్పుడు ఈ పాటరీ మేకింగ్ చూడలేదు, ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది. ఆ డిజైన్ అంతా కూడా వాళ్ళే చేసి ఇచ్చారు. బట్ అదంతా కూడా సెటప్ చూడడము, ఇదంతా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. దాన్ని కూడా నేను చేస్తాననింది కానీ 6 years బిలో పిల్లలతో ఈ పాటరీ మేకింగ్ చేపించారంట. ఓన్లీ 6 years అబోవ్ పిల్లలకి. అంటే నేను మా అత్తయ్య ఇద్దరము చేసాము. నేనేమో చిన్న పాట్, చిన్నది వస్తుంది కదా కుండ షేప్లో ఉండేది, అది ఒకటి నేను చేస్తే, మా అత్తయ్య గారు వచ్చేసి కొంచెం పెద్దగా ఉండే ఈ ఫ్లవర్ వేజ్ లాంటిది, కొంచెం గ్లాస్ వస్తుంది కదా, కొద్దిగా గ్లాస్ టైప్లో పెద్దది ఒకటి చేశారు. చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. కింద పెడతావు, దిగి ఆడు. ఏం ఆడుతున్నానన్నా? అట్లంతా చెయ్యరు, నువ్వు చెయ్యి పెట్టు. ఎల్లో కేర్ఫుల్. ఇంకా మా ఆయనకి స్నూకర్ బోర్డ్ కనిపించిందా, ఇంకా అయిపోయా అంతే. అంత ఇష్టము నాకు. అంటే మా ఆయన పరిచయం కాకముందు వరకు స్నూకర్ అనే ఒక గేమ్ ఉందని తెలుసు కానీ దాన్ని ఎలా ఆడతారు ఏంటి అస్సలు ఐడియా లేదు. పెళ్ళయ్యాక నన్ను కూర్చోబెట్టి ఒక్కొక్కటిగా మ్యాచ్లు ఎన్ని చూపించారో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ గేమ్ గురించి ఒక ఐడియా అయితే ఉంది. బట్ ప్రాక్టికల్గా బోర్డ్ చూడడము, దాన్ని ఎలా ఆడాలి ఏంటి అని ఇదే ఫస్ట్ టైం ప్రాక్టికల్గా చూడడము. అన్నీ నేర్పిస్తున్నారనమాట, గేమ్ రూల్స్ అని చెప్పిస్తున్నారు, ఇలా ఆడాలి, ఇలా హోల్డ్ చేయాలి అని చెప్పేసి. బట్ నాకేదో అలా వచ్చింది. అది కూడా దగ్గర పెట్టి ఒకటైతే గోల్ వేపించారు. హ్యాపీగా అనిపించింది. నేను కూడా స్కూల్లో కాలేజ్లో ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈవెన్ కాలేజ్లో బ్యాడ్మింటన్లో నేషనల్స్ వరకు కూడా వెళ్ళాను. అంత ఇంట్రెస్ట్ ఉండింది అన్నిట్లోనూ. బట్ కాలేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 9 years గ్యాప్ వచ్చేసింది. ఇవన్నీ ఇవాళ స్నూకర్ కానీ, టీటీ ఆడడము, సో బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారిగా మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకున్నట్టుగా అనిపించింది.
చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ మా ఆఫీస్లో కూడా ఎవ్రీ 3 months వన్స్ ఇలా ఆఫీస్ డే అవుట్ కానీ ఇలా ఉండేది. ఏదో ఒక రెసార్ట్కి వెళ్ళడము లేకపోతే మంచి ప్లేస్కి పిలుచుకెళ్ళేవాళ్ళు. బట్ ఒక్కసారి కూడా నేను వెళ్ళిందే లేదు. ఎందుకంటే నా అంత భయం ఉండేది. చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా, నాలో నేను ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ పర్సన్ని. అక్కడికి వెళ్తే వేరే టీం వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏమో, అక్కడ ఎలా ఉంటుందో ఏమో, అన్నెసెసరీ థాట్స్ తోటి నేను ఎక్కడికి వెళ్ళలేదు అనిపిస్తుంది. ఈరోజు నాకు అనిపించింది, అబ్బా 5 yearsలో ఎన్నిసార్లు వెళ్ళిండొచ్చు, ఎంత మంచి ఆపర్చునిటీస్ నేను మిస్ చేసుకున్నాను అనేసి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఇంట్రోవర్ట్ పర్సన్ నుంచి నేను బయటికి రాగలిగాను. ఇప్పుడు అసలు ఇవాళ చూసుకుంటే మా ఆయన వాళ్ళ కొలీగ్స్ ఏ ఒక్కరూ నాకు పరిచయం లేదు. అందరూ కొత్త వాళ్ళే. బట్ నాలో ఎలాంటి ఫియర్ లేదు. నేను అది ఓవర్కమ్ అవ్వగలిగాను. దానికి రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దీనికి 100% థ్యాంక్స్ నేను మా ఆయనకే చెప్పాలి. బికాజ్ నాలో ఉన్న ఆ వర్త్, ఆ వాల్యూస్ నాకు తెలిసేలా చేసింది ఆయనే. ఉన్నది ఒకటే లైఫ్. ఎంతకాలం అని మన ఫీలింగ్స్ని మనమే దాచుకుంటూ, ఒకరితో మాట్లాడడానికి భయపడుతూ, ఇలాగే బతుకుతూ మన నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మనమేం నేర్పిస్తాము? కమాన్, ఇకపైనైనా ఆ ఫియర్ని వదిలేసి మనం కాన్ఫిడెంట్గా ఉండగలిగితే మనల్ని చూస్తూ పెరిగే నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే కాన్ఫిడెంట్గా పెరుగుతారు. ఇలా ఇక్కడున్న గేమ్స్ అన్నీ కూడా వచ్చినా రాకపోయినా ఊరిని అలా ట్రై చేస్తూ నేను ధన్వి అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాలీబాల్ ఆడడానికి వెళ్ళారు. వాలీబాల్ ఆడి కొన్ని రోప్ యాక్టివిటీస్, ఇంకా చాలా యాక్టివిటీసే చేశారు. ఏవే రికార్డ్ చేసుకోలేదు మా ఆయన కూడా. ఇలా ఈవినింగ్ 5 అయితే అయిపోయింది. తర్వాత స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక స్నాక్స్ తిన్న తర్వాత గ్రూప్ ఫోటో సెషన్ ఒకటి ఉంది, అది ఫినిష్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయాము. ఇది మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ ఫియస్టా డే అవుట్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోగలిగాము. మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూడా ఇదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఇక అన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. అందరము ఫుల్ టయర్డ్ అయిపోయాము. తిరిగి యాక్టివిటీస్ అన్నీ ఆడి, ఎలాగూ రేపు సండేనే కదా ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అయితే హ్యాపీగా బయలుదేరుతున్నాం. బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఇవాళ రియల్లీ ఫన్ ఫీల్డ్ అండ్ బ్యూటిఫుల్ డే. ఇంకా కార్ ఎక్కగానే ధన్వి అత్తయ్య మావయ్య అయితే పడుకొనేసారు. ఇంకా మా ఆయన ఎంత టయర్డ్ అయినా తప్పదు, డ్రైవ్ చేయాల్సిందే. ఇంకా నేను పడుకుంటే మా ఆయనకి బోరింగ్గా ఉంటుంది అనేసి నేను పడుకోలేదు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.